తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుండమ్మ కథ సీరియల్ జీ తెలుగులో మధ్యాహ్నం 1:30 ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం గుండమ్మ కథ సీరియల్ సెకండ్ జనరేషన్ కథతో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. మళ్ళీ ఇప్పుడు గుండమ్మ కథ సీరియల్లో పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి మరో లీప్ ని తీసుకురాబోతున్నారు. అక్టోబర్ 9వ తారీఖున టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ నుండి గుండమ్మ కథ సీరియల్లో మళ్ళీ లీప్ చోటు చేసుకోబోతోంది. ఇంతవరకు గీత కూతురు గుండమ్మ పాత్రను హర్షల హని పోషించారు. ఇక తర్వాత జనరేషన్ వచ్చేసరికి గుండమ్మ పాత్రను మళ్ళీ గీత పాత్రను పోషించిన పూజా మూర్తినే పోషించబోతున్నారు. గతంలో తల్లి పాత్రను పోషించిన ఈమె కూతురు క్యారెక్టర్ లో ఇక నుండి కనిపించబోతున్నారు. అలాగే ఇకపై ఆది క్యారెక్టర్ లో ప్రముఖ నటుడు వేణు క్షత్రియ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇంతవరకు మున్నా ఆది క్యారెక్టర్ ను పోషించారు. ఇకపై వేణు క్షత్రియ ఆది క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అలాగే ఇంతవరకు అశ్విని వైష్ణవి క్యారెక్టర్ ను పోషించారు. ప్రస్తుతం వైష్ణవి క్యారెక్టర్ థర్డ్ జనరేషన్ వచ్చేసరికి అనిత పోషించబోతున్నారు. అలాగే వైష్ణవి కూతురు క్యారెక్టర్ లో మళ్ళీ వైష్ణవియే నటించబోతున్నారు. అలాగే గుండమ్మ కథ సీరియల్ తర్వాత జనరేషన్ లో హీరోయిన్ గా హేమలత ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే మరో నటి సహానా గజాల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే తర్వాత జనరేషన్ లో కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కళ్యాణ్ ఇంటింటి గృహలక్ష్మి, ఉప్పెన, ప్రేమ ఎంత మధురం ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ఈ సరికొత్త నటీనటులతో గుండమ్మ కథ సీరియల్ చాప్టర్ 3 ప్రేక్షకులని అలరించబోతోంది. గుండమ్మ కథ చాప్టర్ 3 పల్లవి చరణ్ల ప్రణయం అనే పేరుతో గుండమ్మ కథ సీరియల్ సరికొత్త సీజన్ ని తీసుకురాబోతున్నారు. గుండమ్మ కథ చాప్టర్ 3 పల్లవి చరణ్ల ప్రణయం అనే శీర్షికతో గుండమ్మ కథ సీరియల్ సరికొత్త సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మళ్ళీ గుండమ్మ కథ సీరియల్లో పూజామూర్తి ఎంట్రీ ఇవ్వడం, అలాగే ఈ కొత్త క్యారెక్టర్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్స్ లో తెలియజేయండి. అక్టోబర్ 9వ తారీఖు నుండి టెలికాస్ట్ అయ్యే గుండమ్మ కథ సీరియల్ ఎపిసోడ్ లో ఈ కొత్త జనరేషన్ కథ రాబోతోంది. గుండమ్మ కథ సీరియల్ సరికొత్త సీజన్ ని మిస్ కాకుండా వీక్షించండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.